అందరికీ నమస్తే అండి. దాదాపుగా 37 రోజుల నుంచి ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా యుద్ధం జరుగుతూనే ఉంది. 37 రోజులు. ఈ యుద్ధం వలన ఒక రకంగా నష్టపోయింది. ఆస్తి అండ్ ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది ఇరానే. కానీ ప్రపంచవ్యాప్తంగా సంబంధాలు కోల్పోయింది, చెడ్డ పేరు తెచ్చుకున్నది, అపఖ్యాత మూటగట్టుకున్నది మాత్రం అమెరికా అండ్ ఆ దేశాధినేత డొనాల్డ్ ట్రంప్. సో అందుకే ప్రపంచ దేశాలన్నీ ఈ యుద్ధానికి మొదట టార్గెట్ చేస్తున్నది అమెరికానే. అసలు అమెరికాకి ఏం అవసరం, వీళ్ళతో యుద్ధం చేయాల్సిన అవసరం ఏంటి, లక్ష్యం లేని యుద్ధం ఎందుకు చేస్తున్నారు? హర్మోజ్ జలసంధి దాని విషయంలో ఎప్పుడూ గొడవ లేదు కదా. సో దాన్ని అర్జెంటుగా వీళ్ళు యుద్ధానికి వెళ్ళారు కాబట్టి ఇరాన్ వాళ్ళు అక్కడికి వచ్చారు, వీరు యుద్ధానికి దిగకపోతే వచ్చేవాళ్ళు కాదు కదా అని రకరకాల ఇతర దేశాలు, ప్రపంచ దేశాలన్నీ కూడా అమెరికాను నిందిస్తున్నాయి, అమెరికాను ఒంటరిని చేస్తున్నాయి ఒక రకంగా. సో ఆ ఒత్తిడి ప్రపంచ దేశాల నుంచి, అంటే ఒకవైపు ఆర్థికపరమైన సంబంధాలు దెబ్బతింటున్నాయి, దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతింటున్నాయి, బయట నుంచి ఒత్తిడి అలా ఉంది. అలాగే అమెరికా దేశంలో కూడా సామాన్యుల నుంచి విపరీతమైన వ్యతిరేకత వస్తుంది, సొంత మద్దతుదారుల నుంచి వ్యతిరేకత వస్తుంది. బహుశా ఈ పరిస్థితులు, ఈ పరిణామాలన్నీ కూడా డొనాల్డ్ ట్రంప్లో ఒక అహంభావాన్ని పెంచేసి ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితికి తీసుకువెళ్ళిపోయామో, అంటే తీవ్ర అసహనం అన్నమాట. సో ఆయన ఆ స్థాయిలో ప్రపంచంలో అగ్రరాజ్యం అమెరికా, ఆ దేశాధ్యక్షుడు అంటే ఎంత డిగ్నిటీ ఉండాలి, ఎంత ప్రొఫెషనలిజం ఉండాలి, ఎంత హుందాతనం ఉండాలి, అవన్నీ వదిలేసి నిన్న ఆయన ఓపెన్గా పబ్లిక్గా సోషల్ మీడియాలో తనే పోస్ట్ పెట్టారు. అందులో పచ్చి బూతులు మాట్లాడారనమాట. సో హర్మోజ్ను తెరవండిరా అని ఇరాన్ ఉద్దేశించి మాట్లాడి చాలా దారుణంగా, అందులోకి ఈస్టర్ రోజున. సో అందులో ఆయన మాట్లాడిన పదాలు మనం వాడలేం, కానీ హర్మోజ్ జలసంధిని తెరవండి, బా అని చెప్పి, లేకపోతే నరకంలో జీవించాల్సి వస్తుంది అని పచ్చి బూతులు అనమాట. ఇంకా మనం మాట్లాడలేని అండ్ చదవలేని పచ్చి బూతులు మాట్లాడి, మంగళవారం ఇరాన్లో పవర్ ప్లాంట్ డే, బ్రిడ్జ్ డే రెండూ ఒకేసారి జరుగుతాయి, ఎన్నడూ లేనంత స్థాయిలో ఇది ఉంటుంది, వెంటనే జలసంధిని తెరవండి, లేకపోతే నరకంలో జీవించాల్సి వస్తుంది, చూస్తూ ఉండండి, అల్లాకు నా స్తోత్రం అని ట్రంప్ మాట్లాడారనమాట. సో ఆయన హెచ్చరికలు కొత్త ఏమీ కాదు, లేదా ఆయన వ్యంగ్యంగా మాట్లాడడం కొత్త ఏమీ కాదు. కానీ పబ్లిక్గా ఈస్టర్ రోజున తన శత్రు దేశం మీద ఈ పచ్చి బూతులు మాట్లాడడమే కొత్తగా ఉంది, వింతగా ఉంది, చెత్తగా ఉంది. సో దానివల్ల ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ మీద ఇంటా బయట విపరీతమైన వ్యతిరేకత పెరుగుతూ వస్తుంది. సో ఈ వ్యాఖ్యల కారణంగా మరింతగా ఆయన ఆ స్థాయి కోల్పోయారు, హుందాతనం కోల్పోయారు. మొత్తం మీద ఇప్పుడు ఆయన యుద్ధం ప్రారంభించిన తర్వాత యాక్చువల్లీ వాళ్ళు లెక్కేసుకున్నది ఏంటంటే, ఇరాన్ దగ్గర పెద్దగా ఆయుధ సంపత్తి లేదు, వాళ్ళు ఎక్కువ యుద్ధం చేయలేరు, వారం లేదా 2 వారాల్లో యుద్ధం ముగిసిపోద్ది, ఇరాన్ లొంగిపోతారు, ఆ హర్మోజ్ జలసంధిని పూర్తిగా మనకు అప్పగించేస్తారు అని ట్రంప్ భావించారు. కేవలం ఆ లక్ష్యంతోనే యుద్ధానికి దిగారు. ఎందుకంటే ప్రపంచ వాణిజ్యంలో అత్యంత కీలకమైన హర్మోజ్ జలసంధి అమెరికా కంట్రోల్లో ఉంటే వీళ్ళకు కొంత బెనిఫిట్స్ ఉంటాయి కదా అని ఆలోచించారు. ఇజ్రాయెల్ లక్ష్యం వేరు, అమెరికా లక్ష్యం వేరు. కానీ అమెరికా లక్ష్యంలో నైతికత లేదు, ఏమాత్రం కరెక్ట్ కాదు, ఎవరు అంగీకరించరు. ప్రపంచంలో ఏ దేశానికి రాని వికృతమైన ఆలోచన అతనికి వచ్చిందనమాట. సో అందుకే ఇతర దేశాలు, యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, అమెరికాకు మిత్ర దేశాలు కూడా ఎవరు దాన్ని రెస్పాండ్ అవ్వలేదు అండ్ పట్టించుకోలేదు, సపోర్ట్ చేయలేదు. దాంతో ట్రంప్లో అసహనం పెరిగిపోయి, అహం పెరిగిపోయి, ఇలా ఇరాన్ని నాశనం చేసేస్తా అది ఇది అని చెప్పి పచ్చిబూతులు మాట్లాడుతున్నాడు అనమాట. సో ఓవరాల్గా ఈ యుద్ధం వలన నష్టపోయింది మాత్రం అమెరికానే. ఆల్రెడీ ఇరాన్ వాళ్ళు చేస్తున్న దాడుల కారణంగా ఈ 4-5 రోజుల నుంచి అమెరికా యుద్ధ విమానాలు దెబ్బతింటున్నాయి. వాళ్ళు ఆర్థికంగా చాలా కోల్పోయారు ఇరాన్ వాళ్ళు, అండ్ అమెరికా కూడా ఇంకా కోల్పోయే ప్రమాదంలో ఉందన్నమాట. థ్యాంక్ యూ. సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు 1 నిమిషం పాటు చూడండి. laddupalem.com అని. సో మనం ఒక 1 year నుంచి దీన్ని ప్రమోట్ చేస్తున్నాము. సో ఫస్ట్ యానివర్సరీ వచ్చిందనమాట. ఈ సందర్భంగా వీళ్ళు కొన్ని మంచి ఆఫర్స్ కూడా పెట్టారు. మల్టీ మిల్లెట్ పౌడర్ ఒకటి ఫ్రీగా పంపిస్తున్నారు అండ్ ఫ్రీ షిప్పింగ్ ఉంది, 10% డిస్కౌంట్లు ఉన్నాయి. సో కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి. ఆన్లైన్లో laddupalem.com అనే సైట్ విజిట్ చేసి బుక్ చేసుకోవచ్చు, లేదా 9997839994
ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి బుక్ చేసుకోవచ్చు. వీళ్ళ దగ్గర మిల్లెట్స్, సీడ్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్ వీటితో తయారు చేసిన హెల్దీ లడ్డూలు ఉంటాయి, హాట్ స్నాక్స్ ఉంటాయి, రకరకాల పౌడర్స్ ఉంటాయి అన్నమాట. హెల్దీ పౌడర్స్ అంటే ఏబీసీ పౌడర్ అని, ప్రోటీన్ పౌడర్ అని, మిల్లెట్స్ పౌడర్ అని ఇట్లా రకరకాలుగా ఉంటాయి. థ్యాంక్ యూ.